చిలక జోస్యం చెబుతున్న జ్యోతిష్కునిలా కనిపించే ఈ మతిలేని మనిషి చేసే వింత చేష్టలను తీక్షణంగా పరీక్షించి చూడండి. ఎంత విచిత్ర వేషధారణను కలిగి ఉన్నాడో! వేప చెట్టు నుండి రాలిన వేపాకుల ఈనెలను ఒక కుప్పగా పట్టుకొని కనపడిన వారికల్లా చేతులెత్తి నమస్కరిస్తున్నాడు. మంత్రోపచారమేదో చేసిన మనిషిలా అలా కూర్చుని చూస్తూనే ఉండిపోయాడు. తన మనోవేదనను గమనించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహించిన ఆనతిగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది ఆశ్రమ వ్యానులో వెళ్ళి ఈ మానసిక వైకల్యుణ్ణి పరిశీలించి ఓ నిర్ధారణ చేసుకుని శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి నడిపించారు. ఈ పుణ్యస్థలంలో అడుగుపెట్టిన ఆ మానసిక వైకల్యుని వైనాన్ని మనం గమనించవచ్చు. ఎంత హడావిడి పడుతున్నాడో, ఎటు వెళ్లాలో తెలియక తత్తరపడుతూ చూస్తున్నాడు. సేవా సిబ్బంది నూతనంగా వచ్చిన అభాగ్యులను పుణ్యక్షేత్రంలో చేర్చుకునే ముందు ఆధారంగా స్వామివారి నామానికి ఎదురుగా కొంచెంసేపు నిలబెట్టి ఆ తరువాత ఆశ్రమంలోకి నడిపిస్తారు. చూడండి ఎంత హుందాగా నడుస్తున్నాడో! ఆ సంచుల్లో ఏ చెత్తా చెదారాన్ని దాచాడో తన ఆస్తి అదే అన్నట్టు తనతో పాటే తెచ్చుకున్నాడు. ఆ మెడలో హారంగా కనిపిస్తున్న ఎప్పటినుండో తాడులోకి దూర్చి కట్టుకున్న బొండాలు అతనికి గొప్ప అలంకార గొలుసుగా కనిపించిందేమో అలాగే ఉంచుకున్నాడు. ముందుగా ఆశ్రమంలో ఉన్న వైద్యశాల విభాగానికి తీసుకువెళ్ళి తన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి బీపీ చెక్ చేసి బరువును తూచి అనాథులున్న విభాగంలోకి నడిపించారు. ఆ తరువాత తాను తెచ్చుకున్న సంచుల్లో ఉన్న వస్తువులను పరిశీలించి చూస్తే అంతా చెత్తా చెదారమే కనిపించింది. పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో! ప్లేటు నిండా భోజనం పెట్టి కడుపు నిండా తినమని భోజనమందించారు. సంతృప్తిగా తిని దాహం తీర్చుకున్నాడు. తన ఆకలి తీర్చేందుకు ఉపయోగపడిన అన్నాన్ని అందించిన మహాదాతకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము. గాలిలో కలిసిపోయే అనాథ జీవాలను అక్కున చేర్చుకొని ఆదరిస్తూ వారికి ప్రాణం పోస్తున్న ప్రాణదాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.